బీజేపీకి మరో టెన్షన్, రిస్క్ తప్పదా? కేంద్రంలో ఈసారి బీజేపీ అనుకున్న సీట్లు గెలవకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. ఈ క్రమంలోనే మంత్రులకు శాఖల కేటాయింపు అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధ్యతల స్వీకరణ కూడా కొనసాగుతోంది. ఇక ఈ నెలలో లోక్సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభ స్పీకర్ ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుంది అనేదే ఆసక్తికరంగా మారింది. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏ పక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీడీపీ, జేడీయూ లోక్సభ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బీజేపీ రిస్క్ చేసి మిత్రపక్షాలకు స్పీకర్ పదవి కేటాయిస్తుందా? వారు కాదంటే లోక్సభ స్పీకర్ ఎవరికి దక్కనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్డీఏలో కీలక పార్టీలు లోక్సభ స్పీకర్ పదవిపై కన్నేయడంతో బీజేపీ చాలా తెలివిగా వ్యవహరించి స్పీకర్ పదవిని తమ పార్టీ ఎంపీకే కట్టబెట్టాలని యోచిస్తోంది. అయితే లోక్సభ స్పీకర్ ఎవరు అనే దానిపై బీజేపీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. జూన్ 24వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి 2 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత 25వ తేదీన స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడబోతోంది. అనంతరం ఈ నెల 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే లోక్సభ స్పీకర్ పదవి ఎవరిని వరించనుంది అనేది ప్రస్తుతం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. 2019లో ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపాదించి ఎంపిక చేశారు. దీంతో ఈసారి కూడా మోడీ సూచించిన వ్యక్తిని లోక్సభ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయా, లేదంటే టీడీపీ, జేడీయూ పార్టీలు తమ ఎంపీ అభ్యర్థికే స్పీకర్ పీఠం కావాలని పట్టుబడతాయా అనేది త్వరలోనే తేలిపోనుంది. ఏది ఏమైనా స్పీకర్ ఎంపికలో బీజేపీ రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది. లోక్సభలో ఏదైనా బిల్లు ఆమోదించాలంటే స్పీకర్కే అధికారాలు ఉంటాయి. దీంతో పలు పార్టీలు పోటీ పడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.